సో ఒకసారి క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చారో. సో 598 2.5ని మనము పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 10 యాడ్ చేసుకొని 25 వేసుకుంటాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పర్సెంట్ అంటే 100, హాఫ్ అంటే ఇంటూ, సో 650. సో ఇది మనకి 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 25 టేబుల్తో 25 1s 25 2s 3 9.2తో మనకి వాల్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి రిమైనింగ్ ఏమున్నాయంటే 239.2 బై ఇక్కడ ఉన్నటువంటి 65ని మనం ఇక్కడ తీసుకుంటే సో 65 దట్ ఈజ్ ఈక్వల్ టు x/10 అనేది మిగులుతుంది. సో ఇప్పుడు మనము ఇంటూ 10ని చేసుకున్నట్లయితే ఈజ్ ఈక్వల్ టు యువతల డివిజన్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే మల్టిప్లై అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ టు 239.2 ఇంటూ 10 బై 65. సో ఇప్పుడు మనము మల్టిప్లై చేసుకున్నట్లయితే సో x ఈజ్ ఈక్వల్ టు 239.2 బై 65. 65 1s 65 36.8. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 36.8 అనేది ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ.